చేపలు అవే ఎన్ని వేల చేపలు ఉండొచ్చు? నీళ్ళ చేపలు మాకు తెలుస్తుంది. బయట క్యాడర్ కూడా చెప్పే ఫస్ట్ క్యాడర్ రంగారెడ్డి జిల్లా అడ్వకట్ మెంబరు ఆరమణ సతీష్ ముదిరాజు. అలా పుష్కల్ రోడ్తో ఉన్నటువంటి చాక్లెట్ కంపెనీ వ్యర్థాల వల్ల చటాన్పల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘమైనటువంటి సూర సముద్రం చెరువులో చేపలు విపరీతంగా చనిపోవడం జరిగింది. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అధికారులను కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ కంపెనీలో వ్యర్థాలను ఫిల్టరైజేషన్ చేసే వ్యవస్థ బాగుందా లేదా ఒకసారి చెకప్ చేయాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చటాన్పల్లిలో ఇంకా మిగతా చెరువులకు ఇరియా వాటర్ కిందిపోవడము, దాంతో పాటుగా లింగరేడ్గూడము, తర్వాత ఇంకా మిగిలిన గ్రామాలకైనటువంటి అపరేట్ నర్సప్ప కూడా పెద్ద చెరువు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తున్నటువంటి హైడ్రాకి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఈ ఒక హైడ్రా అనేది ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులపైన ఫోకస్ పెట్టాలని మేము మత్స్యకారులము రంగారెడ్డి జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాము. మేము హైడ్రా రావడం కూడా మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే హైడ్రా అనేది మాకు ఒక బలం చేకూర్చినట్టుగా అయింది. మేమే మత్స్యకారులే కాకుండా రైతులు కూడా అదేవిధంగా ప్రజలు కూడా చెరువులను కాపాడుకునే వ్యవస్థ మంచిగా ఉందని మేము దాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. ఇలాంటివి ఎంతటి వాళ్ళైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలను కూడా భూ కబ్జాదారుల పైన కొరడా చూపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరొకసారి చుట్టుపక్కల రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యర్థ పదార్థాలు చెరువులకు రాకుండా కంపెనీల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అప్పీల్ చేస్తూ ముగిస్తున్నాం. మీరు చెప్తూ మాట్లాడండి. ఒక నిమిషం ఈరోజు షాద్దారు నియోజకవర్గమైన దగ్గరలో ఉన్న దూస్కల్ చెరువు దగ్గరలో సమీపంలో ఉన్న చాక్లెట్ కంపెనీ గత 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముదిరాజులు తమ ప్రయోజనాల కోసం వారి ఉపాధి కోసం ఈరోజు ఒక 5 నుంచి 10 లక్షల చేపలు కూడా ఈరోజు తెచ్చి ఈ దూస్కల్ చెరువులో విడడం జరిగింది చటాన్పల్లిలో. కాబట్టి ఆ చేపలు ఈరోజు ఈ కంపెనీ నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల ఆ చేపలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చేపలతో కాకుండా అక్కడ మూగజీవులు కూడా వాటర్ తాగి వాటికి కూడా కొన్ని ప్రాబ్లం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ వాటర్ వల్ల
ఈరోజు రైతులు నష్టపోతున్నారు. ముదిరాజులు మరియు మత్స్యశాఖని నమ్ముకొని ముందుకెళ్తున్న రైతులు ఈరోజు సుమారు 50 నుంచి 100 కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత 3 సంవత్సరాల నుంచి కంపెనీకి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అయినా కూడా కంపెనీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి. లేదంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి దీనిపైన మాకు మా రైతులకు సరైన న్యాయం జరిగేటట్టు మేము ఇప్పుడు ఆల్రెడీ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఐసీలో ఉన్నాడు. ఒక 3 డేస్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే సరిపోయాయి. లేదంటే మేము ఇక్కడనే 100,000 మంది ఇక్కడనే టెంట్ వేసుకొని మా రైతులకు నష్టపోయిన మత్స్యశాఖ రైతులకు న్యాయం జరగడానికి మా వంతు మేము కృషి చేస్తాం. నియోజకవర్గం ఇలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇక్కడ కూర్చొని వాళ్ళకి సరైన న్యాయం జరగని సమక్షంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుకెళ్తాము. నేను తాలూకా యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ముదిరాజు. కాబట్టి రైతులకు అన్నం పెట్టే రైతులు కానీ, ఈరోజు చేపలపైన ఆధారపడిన ముదిరాజులు కానీ ఈరోజు ఎంతో నష్టపోతున్నారు ఇటువంటి కంపెనీల వల్ల. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా రేపు వారి భవిష్యత్తు కార్యాచరణకు వారికి ఒక సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తున్న ఈరోజు ఈ చెరువులు వ్యర్థ పదార్థాల వల్ల ఎంతో నష్టపోతుంది. కాబట్టి దీనిపైన సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆద్నార్ కాన్స్టిట్యున్సీల చటాన్పల్లి గ్రామంకు సంబంధించిన చెరువులోకి మరి చాక్లెట్ కంపెనీ, ఈ పక్కకే ఉన్న చాక్లెట్ కంపెనీ నుంచి పొల్యూషన్ వాటర్ వచ్చి మరి చేప పిల్లలు చనిపోవడం జరిగింది. దాని మీద ఆ చెరువు మీద మరి మా ముదిరాజు కుటుంబాలు ఒక 50 కుటుంబాలు పైగా ఆధారపడి ఉన్నాయి. మరి వాళ్ళు ఇవాళ నష్టపోతురు. కాబట్టి ఈ చాక్లెట్ కంపెనీ తరఫున వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా కట్టివ్వాల్సిందే. లేదంటే ఇదివరకు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చర్య తీసుకోలేదంట. మరి ఈ విధంగా వాళ్ళకు నష్టం జరిగింది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ముద్రా సంఘాలు వాళ్ళ కంపెనీ గేటు ముందల ధర్నా చేయడం అవుతుంది. వంట వార్పు పెట్టుకొని మరి కంపెనీ బంద్ చేయడానికి కూడా మీ ముద్రా సంఘం మొత్తం ముందుకొచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళని ఒక్కసారి మర్యాదగా అడుగుతున్నాము, మా ముదిరాజు కుటుంబాలకు వాళ్ళ నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఈ యొక్క సభముగా మేము కోరుకుంటున్నాం. చెరువు చాక్లెట్ కంపెనీ యొక్క కలుషితమైన వాటరు రావడం వలన చేప పిల్లలన్నీ మృతి చెందినాయి. అది మామూలుగా మొన్ననే ఇడిసిన ఒక 5 లక్షల రూపాయల చేప పిల్లలను చెరువు పైన ఒక 50 మంది కుటుంబాలు జీవించేటివి అందరికీ అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వాటర్ను అక్కడ రానివ్వకుండా వాళ్ళకి నష్టపరిహారం కూడా వాళ్ళకు చెప్పినాము కట్టియకపోతే నష్టపరిహారం మాకు చెల్లించకపోతే ముదిరాజులకు వాళ్ళకు రైతులకు దానికి ఉన్నటువంటి వాళ్ళకు కట్టియకపోతే మళ్ళా ఒక 3 రోజులు టైం ఇచ్చారు. వాళ్ళు కూడా సరే టైం తీసుకున్నాం అందరం కలిసి. ఆ టైంలో కూడా వాళ్ళకు మాకు పిలవకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మేము ధర్నా కానీ రస్తారోకలు కానీ ఇక్కడ కంపెనీ ముంగల టెంట్ వేద్దామని చెప్పేసి అలా మనం చేసాం. అదేవిధంగా వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు మళ్ళీ పిలిచి మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఏరియాలో ఉన్న చాక్లెట్ కంపెనీ నుంచి మాకు చటాన్పల్లి చెరువులో విషపు కెమికల్ వాటర్ రావడం జరుగుతుంది. ఈ వాటర్ రావద్దని చెప్పి 3 సంవత్సరాల నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏలటి వాడు కూడా పట్టించుకోలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల రూపాయలు మా రైతులకు నష్టం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు కెమికల్ వాటర్ వదిలి. అటువంటి 3 సంవత్సరాల నుంచి కూడా చెప్తే పట్టించుకోలేదు. ఏలటి వరకు కూడా పట్టించుకోనందుకు ఈరోజు కొన్ని లక్షల చేప పిల్లలు చచ్చిపోవడం జరిగింది. వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి, చేసినాము. అయితే ఈరోజు కంపెనీకి రావడం జరిగింది. కంపెనీ వచ్చి గేట్ బంద్ చేసినాము. వారు వెహికల్స్ లోపలికి రాకుండా చేసినాము. కంపెనీ వారు ఏమన్నారంటానంటే నాకు 3 రోజుల టైం అడిగారు. 3 రోజుల నాటికి మీకు ఎంత నష్టం కానీ 3 రోజుల నాటికి మేము మీకు చేస్తాము. వారు చెరువులకు నీళ్లు పోకుండా కెమికల్ నీళ్ళు పోకుండా చేస్తాము. వారు ఇంకొక చెరువులో కూడా నీళ్లు తీసేస్తాము. మీ నష్టము మొత్తము ఇంచుమించు మాకు ఇప్పుడు నష్టం అడిగితే మేము చెప్పడం జరిగింది.
5 లక్షల సీడ్ ఇచ్చినాము. అది చేప పిల్లలు పెద్దగా పెరిగితే 20 నుంచి 25 లక్షల మాకు అది అమ్మడం జరుగుతుంది కనుక ఆ నష్టపరిహారం కట్టిస్తేనే మేము ఒప్పుకుంటామంటానంటే ఈరోజు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 3 రోజుల నాటికి మాది ఎండీతో మాట్లాడి మీకు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పిండ్రు కనుక దానికి ఒప్పుకొని ఇక్కడ నుంచి మేమైతే సమ్మె ఉందో విరమించుకుంటున్నాము. అందుకనికి మీరు మీడియా వాళ్ళు కూడా మాకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి కోరు.